అందరికీ నమస్కారం. భూమయ్య 75వ పెళ్లి రోజు ఘనంగా జరుపుకుంటున్నాడు. అంతేకాదు, భూమయ్య 100వ పుట్టినరోజు. ఆయన భార్య కనకమ్మకి 90 సంవత్సరాలు. ఇద్దరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉన్నారు. ఆయనకి 6 సంతానం, ముని మనవడు మనవరాళ్ళు. కొన్ని రోజుల కిందట 50వ వారసుడు పుట్టాడు. ఆ బాబుకి మిస్టర్ 50 అని పేరు పెట్టారు. అందుకే ఈ పెళ్లి రోజున ఘనంగా పార్టీ ఏర్పాటు చేశారు. తనకు తెలిసిన అందర్నీ పిలిచాడు ఫంక్షన్కి. ఆ నోట ఈ నోట మీడియాకి తెలిసింది. మీడియా వాళ్ళు భూమయ్య దంపతుల్ని కొన్ని ప్రశ్నలు వేయడానికి వచ్చారు. మిమ్మల్ని 3 ప్రశ్నలు మాత్రమే వేస్తాం, మిమ్మల్ని ఇబ్బంది పెట్టం అనేసరికి సమాధానాలు చెప్పడానికి ఒప్పుకున్నాడు భీమయ్య. మొదటి ప్రశ్న, మీ వైవాహిక జీవితం చాలా పొడవైంది. అంతేకాదు, మనుషులు బతకటం అన్ని సంవత్సరాలు అనుకుంటే భార్యాభర్తలుగా మీరిద్దరూ కలిసి ఉన్నారు. దానికి కారణం అని అడిగాడు ఒక విలేకరి. దీనికి కారణం నా భార్య, తడుముకోకుండా చెప్పాడు భూమయ్య. రెండో ప్రశ్న, మీరు చాలా సంతృప్తిగా ఉన్నారా అని అడిగారు కనకమ్మని. చాలా సంతృప్తిగా ఉన్నాం అని సిగ్గుపడుతూ సమాధానమిస్తుంది. చివరి ప్రశ్న, చాలా మంది భార్యాభర్తలు కలిసి ఉండలేక విడాకులు తీసుకుంటున్నారు. వాళ్లకు మీరిచ్చే సలహా? భూమయ్య చిన్నగా నమ్మి, నేను అందరిలాంటి వాడినే, కాని పెళ్ళైన 4వ రోజు నాకు తెలిసింది పెద్దలు చెబుతున్నది నిజమని. ఏమిటంటే, పెళ్లిళ్ళు స్వర్గంలో ముందే నిర్ణయించబడతాయి అని. పెళ్లికి ముందు అది విన్నప్పుడు నవ్వుకునేవాడిని, కాని నిజం అని నాకు తెలిసింది అంటాడు. ఫంక్షన్కి వచ్చిన అందరూ అవునా, ఎలా తెలిసింది అందరూ ఆసక్తిగా అడిగారు. అప్పుడు భూమయ్య చెప్పడం ప్రారంభించాడు. మా ఇంట్లో నా పెళ్ళైన తర్వాత 3వ రోజు భార్య వాళ్ళ ఇంటికి వెళ్ళాము. ఆ ఊరు కొత్తది, ఎవరూ తెలియదు. ఇప్పటిలాగా అప్పుడు టీవీలు ఫోన్లు లేవు. ఇంట్లో నేను అటూ ఇటూ పచార్లు చేస్తుంటే నా భార్య నాకు బోర్ కొడుతుందని అర్థం చేసుకుంది. నన్ను కూర్చోమని చెప్పి వాళ్ళ ఇంట్లో వాళ్ళక్క పెళ్లి ఫోటో ఆల్బం తీసుకువచ్చింది. ఇప్పుడులాగా ఫోటోలో 1-2 ఉండరు. ఒక్కొక్క ఫోటోలో 5 మంది కన్నా ఎక్కువ గ్రూప్ ఫోటో దిగేవారు. వాళ్ళక్క పెళ్లి ఫోటోల్లో ఉన్న బంధువులందరూ ఎలా బంధుత్వం అవుతారు, ఏ ఊరు, ఏం పని చేస్తున్నారు అని అందరి గురించి నాకు చెప్తూ ఉంది. ఆ సమయంలో చిన్నప్పుడు నా భార్య ఎలా ఉండేదో ఫోటో చూడాలి అనిపించింది. అదే మాట నా భార్యని అడిగాను. 10 సంవత్సరాల వయసులో వాళ్ళ తాతతో కలిసి కాశీకి వెళ్ళిందంట. అక్కడి నుండి తాజ్మహల్ చూడ్డానికి కూడా వెళ్ళారు. తాజ్మహల్ ఎదురు నా భార్య ఒక ఫోటో దిగింది. ఆ ఒక్క ఫోటో మాత్రమే ఉంది అని చెప్పింది. సరే తీసుకురా అంటే ఇంట్లో ఇనుప పెట్టెలో భద్రంగా దాచుకున్న తన ఫోటోని నాకు తెచ్చి చూపించింది. ఆ ఫోటో చూడగానే నా కళ్ళు చూస్తున్నది నిజమేనా అని కాసేపటి వరకు నమ్మకం కలగలేదు అన్నాడు. అప్పుడు ఆ ఫంక్షన్లో ఉన్న వాళ్ళందరూ ఏమైంది అని అందరూ ఒకేసారి అడిగారు. మీకు చూపిస్తాను ఉండండి అని తన ఫోన్లో ఫోటో ఓపెన్చేసి ఫోటో చూపించాడు. లంగా జాకెట్టు 2 జడలతో తాజ్మహల్ ముందు చేతులు కట్టుకుని ఒక పాప ఫోటో కనపడుతుంది. ఏముంది ఇందులో అంటే, పాప వెనకాల ఒక అబ్బాయి కనపడుతున్నాడు చూడండి అన్నాడు భీమయ్య. అవును, తీస్తున్నది తెలియక ఎవడో వెనక నించున్నాడు, అబ్బాయి కూడా ఫోటోలో పడ్డాడు అని అన్నారు. అవును, ఆ అబ్బాయి ఎవరో కాదు, నేనే. ఢిల్లీలో అగ్రికల్చర్ డిగ్రీ చదువుతున్న చివరి సంవత్సరం తాజ్మహల్ చూడ్డానికి వెళ్ళాను. కరెక్ట్గా ఒకే సమయానికి ఒకే ఫోటోలో. అదే నాకు ఆశ్చర్యాన్ని కలిగచేసింది. నా భార్య పెళ్లి సంబంధం వచ్చే వరకు తన కానీ తన ఊరు కానీ తెలియదు. అలాంటిది అనేసరికి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కాసేపు ఆశ్చర్యపోయారు. అప్పుడే నేను నిర్ణయించుకున్నాను, నాకు మంచి భాగస్వామి దేవుడు ముందే రాసేశాడు. ఇక గొడవలు అవన్నీ లేకుండా మంచి స్నేహితులుగా ఉండాలి అనుకున్నాము. అందుకే ఇన్ని సంవత్సరాలైనా సంతోషంగా ఉన్నాము అని భూమయ్య చెప్పటం పూర్తి చేశాడు. ఇది విన్న చాలా మంది అసలు ఈ ఫోటోలో పెళ్లి ఎలా జరిగింది నమ్మలేకపోయారు. కొన్ని వాస్తవాలను వినటం కన్నా అనుభవిస్తేనే అర్థమవుతుంది. కథ సమాప్తం.